కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కుప్పంలో వైసీపీ కార్యాలయాన్ని మూసేసి హోటల్గా మార్చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలకు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో లేరు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లతో సహా 4 మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అమరావతికి పయనమయ్యారు. చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, కొంతమంది వైసీపీ కీలక నేతలు కూడా టీడీపీలో చంద్రబాబు సమక్షంలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కుప్పంలో వైసీపీ కార్యాలయం కూడా ప్రస్తుతం హోటల్గా మారిన వైనంపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? కుప్పం నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఎమ్మెల్సీ భరత్ని అక్కడ చంద్రబాబు నాయుడుపై పోటీ నిలబెట్టి అతని గెలుపు కోసం అతను గెలుస్తాడంటూ పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు అయితే సాగించారు. గత 5 సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల కార్యకర్తలను పెద్ద ఎత్తున వైసీపీలకు తీసుకొని వాళ్ళకి పదవులు కూడా కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడము, ప్రభుత్వం ఎలాంటి గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో పంచాయతీల్లోనూ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కొరవబడింది. కనీసం నీళ్లు, అలాగే వీధి దీపాలు, చెత్త సేకరణ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఏదైతే వైకాపాలో గతంలో గెలిచిన వారందరూ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో దాదాపు 4 ఎంపీపీలను, అలాగే 4 మండలాల ఎంపీపీలను, అలాగే పెద్ద ఎత్తున సర్పంచులను కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కువ మంది సభ్యులు దీంట్లోకి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం వైకాపాకు చెందినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ కూడా కార్యకర్తలకు, నాయకులకి అందుబాటులోకి రాకపోవడము, వాళ్ళ మీద కొన్ని దాడులు జరిగినప్పుడు కూడా అతను స్పందించకపోవడంతో అతని మీద నిరసన కూడా వ్యక్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైకాపా పార్టీ కార్యాలయానికి చెందినటువంటి ఓనర్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ స్థలాన్ని కూడా ఏదైతే ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా హోటల్కి లీజుకి ఇవ్వాలని నిర్ణయించి ఆ మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తికి హోటల్ నడుపుకునేదానికి ఇవ్వడం కూడా జరిగింది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.